పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన జన్మదిన సందర్భంగా జన సైనికులకు, వీర మహిళలకు, అభిమానులకు ఒక చక్కటి సందేశం ఇచ్చాడు. మామూలుగా బర్త్డే, పుట్టినరోజు అంటే కేకులు కట్ చేయటం, యువత కేరింతలు కొడుతూ బైక్ ర్యాలీలు చేయటం, ఇంకా కొంతమంది అయితే ఒక అడుగు ముందుకు వేసి చెవులు గళ్ళుపడే విధంగా సైలెన్సర్లు తీసి రోడ్డు మీద బైక్ ర్యాలీలు చేయటం, వాటికి స్వస్తి పలకమని చెప్పాడు. నా మీద మీకు నిజంగా గౌరవము, అభిమానం అంటే కేకులొద్దు, ఆర్భాటం వద్దు, బైక్ ర్యాలీలు వద్దు. ఈ సంవత్సరమే కాదు, భవిష్యత్తులో కూడా ఒక ఆదర్శప్రాయంగా సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉండండి. ఏ విధంగా సేవ చేయాలని నేను కొన్ని మార్గదర్శకాలు ఇస్తున్నానని చెప్పాడు. ఈ మార్గదర్శకాలే కాకుండా వినూత్నమైన, మీకు తోచిన విధంగా ప్రజలను ఆకట్టుకోవటానికి, సమాజంలో ఉన్న అభాగ్యులు, నిర్భాగ్యులు, పేదరికంలో మగ్గిపోతున్న వారికి సేవ చేయండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు. చాలా సంతోషం. ఎందుకంటే ఇలా నిరాడంబరంగా సేవా కార్యక్రమాలలో నిమగ్నమై జనసేన పార్టీ కేడర్నందరినీ కూడా ఏకతాటి మీద ఆయన పిలుపునివ్వటం అనేది విజ్ఞులు, మేధావులు, విశ్లేషకులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రతి మండలంలోనూ సంక్షేమ హాస్టళ్ళు ఉంటాయి. సంక్షేమ హాస్టళ్ళకు వెళ్ళి అక్కడుండే విద్యార్థుల అవసరాలను గమనించి, కొంతమంది చెప్పులు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళకు చెప్పులు కొనిపెట్టండి. లేదు, కొంతమందికి కంటి చూపు మందగించి ఉంటుంది, అలాంటి వారికి ఆ స్కూళ్ళలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కళ్ళజోళ్ళు కొనిపెట్టండి పిల్లలకి. కళ్ళజోళ్ళు కొనిపెట్టడమే కాదు, వాళ్ళకి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయండి. అట్లాగే ఆడపిల్లలకి, ఈడు వచ్చిన ఆడపిల్లలకి, 13 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండే ఆడపిల్లలకు ప్రభుత్వము ఉచితముగా శానిటరీ ప్యాడ్లు సరఫరా చేయకపోతే బాలికల సంక్షేమ హాస్టళ్లలో శానిటరీ ప్యాడ్లు ఉచితంగా పంపిణీ చేయండి. ఆ పిల్లలకు కావలసిన పెన్నులు, పెన్సిళ్ళు, డ్రాయింగ్ కిట్లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వాళ్ళ అవసరాలను కనుక్కొని వాళ్ళకు కావలసిన వసతులు కల్పించండి అని చెప్పారు. అలాగే ఆ స్కూల్లో మంచినీటి సదుపాయం లేకపోతే ఆ సంక్షేమ హాస్టళ్లలో శుద్ధమైన మంచినీటి సరఫరా కోసం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి అని పిలుపునిచ్చాడు. ఇదే కాకుండా దివ్యాంగుల యొక్క సంక్షేమం కొరకు అందులకు ఊతకర్రలు ఇవ్వటం, అందులకు కావలసిన అన్ని వసతులు, సదుపాయాలు కల్పించడం, దివ్యాంగులకు వీల్ చైర్లు గతంలో చేత్తో తోసుకు వెళ్ళవలసిన వీల్ చైర్లు ఉండేవి. ప్రస్తుతము బ్యాటరీతో ఛార్జ్ చేసి, కరెంటుతో ఛార్జ్ చేసి బ్యాటరీతో నడుస్తున్న వీల్ చైర్లు ఉన్నాయి. అలాంటి వాటిని పంపిణీ చేసి దివ్యాంగులకు మీ వంతు చేయూతనివ్వండి, దివ్యాంగులకు వస్త్రాలు ఇవ్వండి, దివ్యాంగుల యొక్క అవసరాలను గుర్తించి వారికి ఏది కావాలో అది సహాయపడండి అని చెప్పి దివ్యాంగులపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పాడు. అలాగే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే రెల్లి కాలనీలు ఉన్నాయో ఆ రెల్లి కాలనీలకు వెళ్ళి వాళ్ళతో నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సహపంక్తి భోజనాలు చేస్తూ
సమానత్వాన్ని చాటి చెప్పండి. అంబేద్కర్ ఏ సామాజిక న్యాయం కొరకు కట్టుబడి ఉన్నాడో, సమాజంలో అందరూ సమానమనే భావాన్ని కలిగించడానికి సహపంక్తి భోజనాలు నిర్వహించండి అని పిలుపునిచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కడెక్కడ సాధ్యపడుతుందో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించండి, మందులు ఉచితంగా పంపిణీ చేయండి. వీటితో పాటు రక్తదాన శిబిరాలు. యువత ముందుకొచ్చి యువత ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానము చేయటం అనేది ఆరోగ్యానికి మంచిది. ఒక ప్రాణాన్ని కాపాడటానికి రక్తదాన శిబిరాలు ఎంతగానో దోహదపడతాయి అని చెప్పి జన సైనికులకు, యువతకు రక్తదాన శిబిరాల దిశగా పిలుపునివ్వటం జరిగింది. ఇదే కాకుండా అన్నదాన కార్యక్రమాలు, పేదలకు వస్త్రదానం. కొంతమందికి శీతాకాలంలో కప్పుకోవడానికి దుప్పట్లు ఉండవు. ఆ దుప్పట్లు లేని వారికి దుప్పట్లు పంపిణీ చేయటం, అలాగే పేదలు చదువుకునే స్కూళ్ళలో ఆ స్కూళ్ళలో కావలసిన మౌలిక సదుపాయాలు, అక్కడ కావలసిన చాక్ పీసులు, నోట్ పుస్తకాలు, బోర్డులు, మంచినీటి సదుపాయం, వీటన్నిటితో పాటు ఆయనకి ఇష్టమైంది మరొకటి మొక్కల పెంపకం. ఎక్కడ వీలైతే అక్కడ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టండి. స్కూళ్ళలో, కాలేజీల్లో, హాస్పిటల్లో, అట్లాగే గ్రామంలో రోడ్డు పక్కన వృక్ష సంపదను పెంచి మన పర్యావరణాన్ని కాపాడే మొక్కలు నాటే కార్యక్రమం. ఎందుకంటే ఇది ఈ సీజన్లో మొక్కలు పెడితేనే బతుకుతాయి. ఈ సీజన్లో వర్షాలు పడతాయి. ఒక సంవత్సరం పాటు మొక్కను పోషిస్తే అది మహావృక్షమై మనకు నీడనిస్తూ మనల్ని కాపాడుతుంది అని చెప్పి ఈ వృక్షాలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టవలసిందిగా జనసేన పార్టీ నాయకులకు, శ్రేణులకు ఆయన సూచనలు ఇవ్వటం జరిగింది. 4వ విడత వారాహి యాత్ర తిరుపతిలో, రాయలసీమలో ప్రారంభం త్వరలో కాబోతున్నది. అందువల్ల ప్రాంతాలకు అతీతంగా ఉమ్మడి 13 జిల్లాలు, 26 ప్రస్తుత జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవటం, వారి అవసరాలు తెలుసుకుని తదనుగుణంగా మనము అడుగులు వేయటము. అలాగే వృద్ధులు ఉంటారు, వృద్ధులకు కావలసిన వసతులు కల్పించడం, వృద్ధులకు దుస్తులు, బట్టలు ఇవ్వటం, చెప్పులు ఇవ్వటం, కళ్ళజోళ్ళ పంపిణీ, వృద్ధులకు శుక్లాలు ఉంటాయి. ఆ శుక్లాలకు జన సైనికులు దగ్గరుండి ఉచితముగా ఆపరేషన్ చేయించి వాళ్లకు కావలసిన రవాణా, వాళ్ళ ఊరి నుంచి నేత్ర వైద్యశాలకు, లయన్స్, రోటరీ నిర్వహించే నేత్ర వైద్యశాలలతో పాటు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్వహించే ఆ వైద్యశాలలలో ఉచితముగా రవాణా కూడా ఏర్పాటు చేయటం. గ్రామంలో వాళ్ళని ఆటోలో కానీ ఒక వాహనంలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ తిరిగి గ్రామానికి తీసుకొచ్చే బాధ్యతని జన సైనికులు తీసుకోండి అని పిలుపునిచ్చాడు. ఆ విధంగా ఎవరెవరికి హాస్పిటళ్లలో పెద్ద పెద్ద ఆపరేషన్లు అవసరం ఉంటాయో, ఆరోగ్యశ్రీ పథకం కింద గుండె ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు, మూత్రపిండాల ఆపరేషన్లు, ఈ విధంగా రోగులకు అండగా నిలవండి. వాళ్ళను హాస్పిటళ్లకు తీసుకువెళ్ళటం, డాక్టర్లతో మాట్లాడి వాళ్ళకు కావలసిన ఏర్పాట్లు చేయటంలో జన సైనికులు ఒక సమన్వయకర్తలా ఉండి మీ గ్రామాలలో మీ యొక్క పరపతిని, మీ యొక్క పలుకుబడిని జనసేన
మన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్ట ఇనుమడింపజేసేలా సేవా కార్యక్రమాలే చెయ్యండి. ఆర్భాటము వద్దు, హడావిడి వద్దు, బైక్ ర్యాలీలు వద్దు, కేకులు కట్ చేయొద్దు. కేకులు మీరు వెళ్ళాలంటే ఒక సంక్షేమ హాస్టల్లోనో, అనాథల హాస్టల్లోనో, అనాథాశ్రమాలకు వెళ్ళండి. అక్కడ వారి మధ్య కేక్ కట్ చేసి వారి అవసరాలను తీర్చి, ఏదో మిఠాయిలు కేకులు పంచడం కాదు, వాళ్ళకు ఉపయోగపడే విధంగా, సంవత్సర కాలం పాటు ఉపయోగపడే విధంగా వాళ్ళ అవసరాలను తీర్చడం, ముఖ్యంగా శుద్ధమైన మంచినీటిని సరఫరా చేయటం. హాస్టళ్లలో కానీ స్కూళ్లలో కానీ ఆ మంచినీటి సరఫరా పథకము, RO ప్లాంట్లు ఏర్పాటు చేయటం ద్వారా జనసేన పార్టీ యొక్క ప్రతిష్ట పతాక స్థాయికి వెళ్తుందని తన జన్మదిన సందర్భంగా ఒక వినూత్నమైన కార్యక్రమాలకు పిలుపునిచ్చి, ఇది మనం భవిష్యత్తులో కూడా ఇదే బాటలో నా యొక్క జన్మదినాన్ని జరుపుకోవాలని, ఆ విధంగా మీరందరూ చేస్తే నా జన్మ ధన్యమవుతుంది అని చెప్పి క్యాడర్కి, శ్రేణులకు, పార్టీకి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటాన్ని విజ్ఞులు, మేధావులు, సమాజంలో ఉండే సేవా తత్పరులు, విశ్లేషకులు కూడా దీన్ని అభినందిస్తున్నారు. వారు నిండు నీరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సమాజ సేవలో నిమగ్నమై, ఆయన కోరిక మేరకు ఇప్పుడు కాకపోయినా 2024లో కాకపోయినా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ స్థానాన్ని అలంకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని కేవలం జనసేన నాయకులు, శ్రేణులు, క్యాడరే కాకుండా ప్రపంచ దేశాలలో ఉండే మెగాస్టార్ అభిమానులు, తెలుగు ప్రజలు ఒక్క అవకాశం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే సమాజంలో పెను మార్పులు రాబోతున్నాయి. నీతివంతమైన, నిజాయితీ కలిగిన, పారదర్శకమైన పాలన అందించగలడని ఒక దృఢ విశ్వాసాన్ని ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 2024లో కాకపోయినా భవిష్యత్తులో 2029లో అయినా ముఖ్యమంత్రిగా అవకాశం రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నారు.